అందరికీ నమస్కారం. నేను మీ మిస్టర్ ర్యాంపో. రీసెంట్గా ఒక చిన్న హీరో అతను ఇది రెండో సినిమా తీశాడు. ప్రభాకర్ గారు వాళ్ళ అబ్బాయి పేరు చంద్రహాస్ అనమాట. అతను తన అప్కమింగ్ మూవీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రీవియస్ ఈవెంట్లో ఒక పాట పాడాడు. ఆ పాటల్లో కొన్ని బూతు మాటలు ఉండటం వాస్తవం. నేను దాన్ని సమర్థించట్లేదు. ఆ బూతు మాటలు ఉండడం వాస్తవం. అది వాస్తవం అయితే అతనికి ఏదన్నా మనం కౌన్సిలింగ్ ఇవ్వాలనుకుంటే, అతను చేసిన తప్పు అని చెప్పాలనుకుంటే, అరే బాబు ఇది ఇట్లాంటి విధానం కరెక్ట్ కాదు అని చెప్పే విధానం ఒకటి ఉంటుంది. కానీ కొంతమంది అత్యుత్సాహంతో పాటు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పెంపకాలని వీళ్ళేదో అనకూడదు కానీ వీళ్ళేదో వాళ్ళని కేర్ తీసుకొని వీళ్ళేదో వాళ్ళని చూస్తున్నట్టు కొన్ని న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ అసలుకి భయంకరంగా పెట్టేస్తున్నారు. ఇది పక్కన పెడితే దీనికి సరే ఒక యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లో వీళ్ళకంటే ఓకే, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్ని ప్రత్యేకమైన పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఇదే ఇష్యూను పట్టుకొని గంటల డిబేట్, ఒక ఛానల్ డిబేట్ అయిపోతే ఇంకో ఛానల్లో ఇదే ఇష్యూ మీద మళ్ళీ ఇంకో ఛానల్ అయితే ఇంకో ఛానల్లో. ఏంటండి ఇది? జనాలకి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవ్వాల్సింది ఏంటి? మీరు ఏమి ఇస్తున్నారు? జనాలు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఒక ఫోర్త్ ఎస్టేట్ లాంటిది అనమాట. అట్లాంటి మీడియా ఈ ఇష్యూ మీద గంటలు ఈరోజు కొన్ని భయంకరమైన న్యూస్లు, పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ సైతం ఈ ఇష్యూని టేకప్ చేసి గంటల డిబేట్లు పెట్టి గెస్టులు తీసుకొచ్చి మళ్ళీ ఇండస్ట్రీ సైడ్ వాళ్ళ నుంచి అసలుకి నేను కింద కొన్ని తమ్నైల్స్ పెడతాను. ఈరోజు వాళ్ళు చేసిన న్యూస్ ఆ న్యూసెన్స్, అది న్యూస్ అనాలి, న్యూసెన్స్ మీరు అర్థం చేసుకుని కింద కామెంట్ చేయండి. నా సైడ్ నుంచి నా తప్పు ఉంటే చెప్పండి, చెక్ చేసుకుంటాను. బట్ నేను చెప్పింది నిజంగా కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. నేను మిస్టర్ ర్యాంపో.